హాయ్ అండి అందరికీ. తమ్నేల్లో చూపించాను కదా, ఆ ఫ్రాక్ అనేది ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి, మీరు కటింగ్ వీడియో అయితే చూడొచ్చు. బక్రం కూడా కటింగ్ వీడియోలో లాస్ట్లో కట్ చేసి చూపించాను. డ్రెస్ కట్ చేసిన తర్వాత మీరు ముందు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మాత్రం ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కట్ చేసుకున్న బక్రాన్ని ఇలాగ లైనింగ్ మీద పెట్టేసుకొని నేనైతే మిషన్తో కుట్టు వేస్తున్నాను. ఐరన్ అయినా చేసుకోవచ్చండి. నేను కుట్టేసాను అనమాట. ఇలాగా చుట్టూరు 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఆ ఖర్చు పైకి ఇలాగ మడత పెట్టుకొని మొత్తం కుట్టు వేసేసుకోవాలి. ఇట్లాగా నేను వీడియో కొంచెం స్పీడ్గా పెట్టానండి, అందుకే స్పీడ్గా ఉందన్నమాట. ఇక్కడ మధ్యలో సెంటర్లోకి ఇట్లాగా మార్కింగ్ చేసుకొని ఘాట్ పెట్టేసుకోవాలి. మధ్యలోకి ఇట్లాగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇట్లాగా గీరారంటే ఇట్లాగా లైన్ వస్తుందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని బాడీ క్లాత్ తీసుకోవాలి. బాడీ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ అయితే అంటించేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కింద పైన మొత్తం పెద్ద కుట్టు పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇట్లాగా పెట్టేసుకొని సెంటర్కి అంటించేసేసుకున్న మొత్తము ఇలాగా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అంటించేసుకుంటున్నాను. తర్వాత సెంటర్కి మధ్యలోకి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇట్లాగ స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇట్లాగా స్ట్రైట్గా కదలకుండా ఒక కుట్టు వేసుకొని దారాల్లో కట్ చేసుకోవాలి. ఇట్లాగా బక్రం మీద కుట్టు పడకుండా చుట్టూరు రౌండ్గా అయితే కుట్టు వేసుకోవాలి. ఇట్లాగా బక్రం మీద వేసుకోకూడదు. ఇట్లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకోండి అక్కడక్కడ. చూడండి నీట్గా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని బక్రాన్ని కొంచెం అటు ఇటుగా మనం ఇట్లాగా సర్దుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది మొత్తము. చూడండి ఇలా ఇలాగా మొత్తం సరి చేసుకున్న తర్వాత చివరి వైపు ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఇట్లాగా చివరి వైపు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లాగ చివరి వైపు మూల అనేది దించండి. మూల దించటం అంటే సూది దించి మనం పాదం పైకెత్తి తిప్పుకొని మళ్ళీ అలాగనమాట కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పక్కనే కుట్టు వేసుకోవాలన్నమాట. నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇట్లాగ టక్స్ అనేది వేసుకోవాలి. టక్స్ వేసుకునేటప్పుడు ఏ విధంగా మిషన్ వైపుకి కింద ఇట్లాగ బల్ల వైపుకి చివరగా ఇట్లా తీసుకున్నామంటే మనం లోపల క్లాత్ పైన లైనింగ్ క్లాత్ రెండు సమానంగా వస్తాయి. తర్వాత స్ట్రైట్గా ఇక్కడ కుట్టు పడలేదన్నమాట, స్ట్రైట్గా వేసుకోవాలి ఈ విధంగా.
చూడండి ఈ విధంగా నీట్గా అయితే మనం స్టిచ్ చేసుకున్నాము. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసము బకరం అనేది ఏమీ యూజ్ చేయట్లేదండి. మామూలుగా నెక్ అయితే తిప్పి వేస్తున్నాను. చూడండి ఇలాగ అంటించుకున్నాం కదా లైనింగ్ మెయిన్ క్లాత్. ఇలా అంటించుకున్న లైనింగ్ మెయిన్ క్లాత్ని ఇట్లాగ మధ్యలోకి మడిచి వేసుకొని ఇట్లాగ సెంటర్కి ఇలాగ సెంటర్ చేసుకున్నాను. సెంటర్ చేసుకొని నెక్ అనేది గుర్తు పెడుతున్నాను. చూడండి ఇక్కడ మామూలుగా దీనికి పైపింగ్ అయితే వేస్తున్నాను. 2.5 తీసుకున్నాను. నెక్ కిందకు వచ్చేసి 9 ఇంచీలు అండి. పెద్ద నెక్కులు అనమాట, డీప్ నెక్లు అని చెప్పాను కదా. ఇలాగా ఇక్కడ మధ్యలో కూడా 2.5 పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్నాను. తర్వాత దీనికి రౌండ్ గీసేసుకున్నాను. తర్వాత దీనిని నెక్ రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే గుర్తు పెట్టుకున్నామో ఆ విధంగా ఇలాగ కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని అంటించేసుకోండి. పెద్ద కుట్టుతో అంటించేసుకొని నేను ఇక్కడ మనకి పైట చెంగులో క్లాత్ మిగిలింది కదా, మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ పైట చెంగు క్లాత్ అనేది మిగిలిందండి. దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను పైపింగ్ కోసము. పైపింగ్ ఇది సన్నగా ఉంటే లోపల వైట్ క్లాత్ కనపడుతుంది కాబట్టి 2 మడతల మీద వేయడానికి కొంచెం పెద్దగా వెడల్పుగా తీసుకుంటున్నాను. ఈ విధంగా వెడల్పుగా తీసుకుంటున్నాను. తర్వాత ఇలాగా ఈ విధంగా రౌండ్గా ఇట్లాగా రౌండ్గా అయితే కుట్టుకున్నాము. తర్వాత చూడండి మనం తీసుకున్న క్లాత్ని ఇలాగ 2 మడతల మీద మడతేసి ఈ విధంగా మనం రౌండ్గా అనేది కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి. మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకుంటున్నాను. పైపింగ్ థ్రెడ్ తీసుకొని మనం కుట్టాం కదా కుట్టు, ఇంకా సేమ్ అదే కుట్టు మీద పెట్టేసి వెనకకు మడిచామంటే మడుచుకొని నీట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే క్లాత్ లావుగా రాకుండా సన్నగా రాకుండా చూడండి ఈ విధంగా మనకి థ్రెడ్ ఒక్కటే వచ్చేలాగా చూసుకొని ఇట్లాగా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ ఇట్లాగా సరి చేసుకోవాలన్నమాట. సరి చేసుకొని కుట్టు వేసుకోవాలి. కొంచెం కొంచెం మళ్ళీ చూడండి మళ్ళీ కొంచెం పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా చూసుకొని సరి చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇట్లాగా స్ట్రైట్గా మొత్తం రౌండ్గా కూడా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇట్లా రౌండ్గా ఇట్లాగా ఒకదాని తర్వాత పక్కనే మళ్ళీ పాదం కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇట్లాగా రౌండ్గా చూడండి ఇంకా రౌండ్గా నెక్ వేసుకున్నాం కదా. తర్వాత కింద టక్స్లు కూడా వేసేసుకున్న తర్వాత ఇట్లాగా నేనైతే కట్ చేశాను అనమాట ఇక్కడ వీడియో. తర్వాత ఇంకా ఇట్లాగా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. సమానంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇట్లా నెక్ వైపు రఫ్ లాక్కోవాలి. షోల్డర్స్ వైపు అవసరం లేదనమాట, ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అందుకోసం అవసరం లేదు. పైన ఖర్చుకు కూడా ఒక కుట్టు వేసానండి. 1/2 ఇంచ్ పెట్టే 2 కుట్లు వేసి పైన ఖర్చుకు కూడా ఒక కుట్టు వేసి దాన్ని బ్యాక్ పార్ట్ వైపుకి మడుచుకొని ఇట్లా ఈ విధంగా పైన కుట్టు అనేది వేసాను. ముందు వైపుకు రాకుండా వేసాను. ఈ విధంగా అయితే వేసాను అనమాట. ఇక్కడ ఏదో దారం లావుగా వస్తే పీకేస్తున్నాను అనమాట. అట్లా వచ్చినప్పుడు వెంటనే తీసేసి వేసేయండి. తర్వాత హ్యాండ్స్ అనేవి ఇట్లాగా మధ్యలోకి ఇట్లాగా మడుచుకొని క్రాస్ అనేది తీస్తున్నాను. మనం బ్లౌజులకి కటింగ్ చేసేటప్పుడే క్రాస్ తీస్తాము, కానీ డ్రెస్సులకి కుట్టిన తర్వాత ఇట్లాగా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత తీస్తామన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, ఇటువైపు ఒకవైపు క్లోజ్ ఉంది కదా, ఓపెన్ చేసేసి ఇట్లాగా మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకొని మళ్ళీ దానికి అతుకులు అనేది వేసుకోవాలి. చూడండి మెయిన్ క్లాత్ అనేది హ్యాండ్స్ కింద బోర్డర్లో కట్ చేసుకున్నాము మనము శారీకి వచ్చిన బోర్డర్లో. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. డ్రెస్ కూడా చాలా బాగుండింది అనమాట.
చూడండి ఇట్లా అంచు వదిలిపెట్టేయండి. దేనికి కూడా అంచు ఉంటే మనకి పైపింగ్ కానీ అది ఏమీ నీట్గా రాదనమాట. అంచు వదిలేసేయండి దేనికైనా సరే, అంచు అనేది వెయ్యమాకండి. తర్వాత చూడండి ఇలాగా క్రాసులు చూసుకొని ఈ విధంగా అంటించేసుకోవాలి. హ్యాండ్స్కి క్రాస్ కట్ చేసుకున్నాం కదా, అవి క్రాసు ముందు దానికి బ్యాక్ వచ్చిందనుకో మళ్ళీ దానికి మళ్ళీ అది ఎటువైతే వచ్చిందో సేమ్ అటువైపు పెట్టాలన్నమాట. క్రాస్ అయిపోయింది అనుకోండి మళ్ళీ క్రాసే పెట్టాలి, ఎదురెదురుగా ఉండాలన్నమాట. మీరు కుట్టింది చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇలాగా జాయింట్ చేసేసుకొని మొత్తము పెద్ద కుట్టు పెట్టుకొని మొత్తం జాయింట్ చేసేసుకున్నాను ఇట్లాగా. ఇట్లాగా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ అనేది ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాను. హ్యాండ్స్కి కట్ వర్క్ వేసానండి. కట్ వర్క్ నేను చూపించలేదు ఇక్కడ, లాంగ్ అయిపోతుందని. కట్ వర్క్ ఎలాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో మన ఛానల్లో పెట్టాను చూడండి. తర్వాత చూడండి కింద కుచ్చుపాట్ల కోసం మనం జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాను కదా, అవి మొత్తం కింద పైన జిగ్జాగ్ చేశాను అనమాట. ఇట్లాగా మధ్యలో కుట్టుకు కూడా రౌండ్ పాదం పెట్టి రౌండ్ చేసేసాను పీసులు పోకుండా ఉండడం కోసం. మనం పైన పార్ట్ పైన బాడీ కానిచ్చి కుచ్చు పెడతాం కదా, అది కూడా పైన కింద జిగ్జాగ్ చేసేసాను అనమాట. లేకుంటే పీసులు వస్తాయి కదండి, పీసులు వస్తే ఊరకనే పాడైపోయి పీక్కొని బయటకు వస్తుంది అనమాట. అలా కాకుండా మొత్తం జిగ్జాగ్ అయితే చేశానమాట. ఇది చూడండి ఇది బ్యాక్ పార్ట్ వైపుకి వస్తుంది అనమాట. దీనికి బ్లూ కలర్ అంచు అనేది రాలేదు. ఇక్కడ ఇప్పుడు కుచ్చు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇట్లాగా మనం పాదం అనేది కదల్చకూడదు, పాదం అనేది పైకి వెత్తకూడదు. కొంచెం దూరంగా పట్టుకొని 1 ఇంచ్ దూరంగా పట్టుకొని దాన్ని ముందుకి ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు, మనం కుట్టుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట. ముందుకి ఇట్లాగ ముందుకి నెట్టేసి కుట్టు వేయటం, ముందుకు నెట్టేసి కుట్టు వేయటం, ముందుకు నెట్టేసి ఇట్లా కుట్టు వేయటం. పాదం పైకెత్తే పని లేదనమాట. ఇట్లాగ పాదం పైకెత్తే పని లేకుండా ఇట్లా స్ట్రైట్గా దాని మీదే 1/2 ఇంచు గ్యాప్తో మొత్తం కుట్టు వేసేసుకోవాలి. చూడండి కుచ్చు అయితే ఈ విధంగా వస్తుంది నీట్గా. చూడండి ఎంత బాగుందో, కలరు మల్టీ కలర్ అయ్యేలోపు చాలా బాగుందండి. చూడండి ఇలాగా కుచ్చు నేను పాదం పైకి ఎత్తట్లేదు, కొంచెం ముందు క్లాత్ తీసుకొని ముందుకు నెడుతున్నాను అన్నమాట, అంతే. చూడండి ఎంత నీట్గా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా. డ్రెస్ ఇంకా బాగుందండి. ఇక్కడ మీకు వీడియోలో కొంచెం లైట్ అనిపిస్తుంది చూడండి. ఇట్లా కొంచెం క్లాత్ తీసుకొని దానికి పాదం కిందకి నెట్టడమే, అది ముడతలు ముడతలుగా పడిపోతుంది. దాని మీద మనం కుట్టు వేస్తాము ఇట్లాగా స్ట్రైట్గా. చూడండి ఇక్కడికైతే ఈ అంచు వచ్చేసింది అనమాట. ఈ అంచు వచ్చేది మన ఫ్రంట్ వైపు వచ్చేలాగా వేసుకుంటాము. చూడండి నీట్గా ఎలా వచ్చేసిందో. చూడండి ఇప్పుడేమో పైనేమో అలా వచ్చింది, కిందేమో ఇట్లా బ్లూ కలర్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి ఫ్రాక్ కూడా. చూడండి కుచ్చే ఎంత బాగుందో, లుకింగ్గా బాగుందన్నమాట. చూడండి కుచ్చు అయితే ఇలా పెట్టేశాను మొత్తం కూడా. ఏం లేదండి ఇక్కడ స్పీడ్గా పెట్టాను కదా కొంచెం, అందుకని మీకు స్పీడ్ అనిపిస్తుంది. కొంచెం క్లాత్ తీసుకొని ముందుకు అనుకోండి అంతే, ముందుకి కుప్ప చేయండి లోపలికి, అది సన్న సన్నగా ముడతలు పడిపోయి దాని మీద కుట్టు వేసుకుంటాం అంతే. ఇక్కడ నేను కొంచెం వీడియో స్పీడ్ పెట్టడం వల్ల స్పీడ్గా అనిపిస్తుంది. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో కుచ్చు, నీట్గా భలే బాగుంది కదా. నాకు ఈ డ్రెస్ అయితే భలే బాగా నచ్చిందండి.
చూడండి ఇదైతే బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చింది వేయాలనుకున్నాను. ఎందుకంటే ఆ బ్లూ కలర్ క్లాత్ బ్యాక్ ఫ్రంట్కి రెండిటికి రావాలంటే రాదండి, అందుకోసము ఒకవైపు వేస్తున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఈ క్లాత్ అనేది మనం పైన కూర్చోబెట్టుకుంటాం కదా నడుము దగ్గర, ఆ పార్ట్ అనమాట. ఇప్పుడు ఆ పార్ట్కి కింద కూర్చుంది కదా, ఈ కింద కూర్చు పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఈ విధంగా పెట్టుకొని కింద ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇట్లాగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి దాని మీద పెట్టేసుకొని. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లాగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ముడతలు పడతాయండి, పైన మనం జిగ్జాగ్ చేసాం కదా ఆ క్లాత్ అనేది కుట్టు మీద పడుతుంది, అలా పడకుండా ఇట్లా కొంచెం తీసుకొని ఇవంతా మొత్తం పైకి అనుకోవాలి. అది రింగులుగా వెనక తిరుగుతుంది అన్నమాట, మనం కుట్టు వేసింది అలా తిరగకుండా ఉండడం కోసం ఇలా కొంచెంగా కుట్టుకోవాలి. కుట్టింది ముడతలుగా ఉంటుంది కదా, అది సూది కింద పడిపోతుంది అన్నమాట. చూడండి ఇలా 1/2 ఇంచ్ అనేది ఖర్చు కింద వైపుకు పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం కూడా కుట్టు వేసుకోవాలి. చిన్న కుట్టు మార్చేసుకోండి. లైనింగ్ అంటించేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని మిగతా మొత్తం చిన్న కుట్టు పెట్టుకొని కుట్టు వేసుకోండి. చూడండి నీట్గా కుచ్చు అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉండిందో. ఫ్రంట్ పార్ట్ పట్టికి ఇలాగ వచ్చేసిందండి. ఇక్కడ మధ్యలోకి పైన ఘాట్ పెట్టేసుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ నడుము మొత్తం ఎంత ఉందో వన్ సైడ్ అంటించేసుకున్నాం కదా, రెండో సైడ్ మొత్తం ఇంకా అక్కడ నుంచి చివరి ఖర్చు దాకా కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇట్లాగా ఒకవైపు అనేది జాయింట్ చేసేస్తున్నాను. చెయ్యి లూజ్ అనేది చూసుకోవాలండి. 6.5 అండి, ఇక్కడ మనకు వచ్చేసి 6.5 అనమాట. స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇది పెద్ద సైజు అండి, పెద్ద సైజు వాళ్ళకి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళదనమాట. ఇట్లాగా చేతుల దగ్గర ఖర్చులు అనేవి పైకి అనేసుకోండి. ఇట్లాగా నడుము దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మనకు ఖచ్చితంగా. ఇక్కడ రెండో కుట్టు మళ్ళీ ఫస్ట్ కుట్టు మీదకి చివరికి వచ్చేలోపు 1 ఇంచ్ అనేది ఒక కుట్టు మీదే ఉండాలన్నమాట రెండు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కుట్టు వేసాం కదా వన్ సైడ్, అక్కడ జాయిన్ చేసిన దగ్గర నుండి చివరి దాకా ఎంత ఉందో చూసుకోండి. 22.5 ఉందండి, 23 వేసుకోండి. 23 ఉందన్నమాట. ఈ 23 ఒకవైపు మధ్యలో జాయింట్ వరకు 23 వచ్చేలాగా ఇప్పుడు ఈ కుచ్చు అనేది పెట్టుకోవాలి మనము. ఇక్కడ చూడండి కొంచెంగా పెడుతున్నాను నేను. ఇది కూడా అలాగే మనం కింద కూర్చోబెట్టాం కదా, ఇంకా సేమ్ అలాగే చూస్తున్నాను. నాకు అట్లా బాగుంటుందా లేదా అన్నట్టుగా చూసాను అనమాట. కొంచెం కుట్టి చూస్తున్నాను.
ఇలాగ సన్న సన్న కుచ్చులు ముందుకి క్లాత్ జరుపుకుంటే అదే కుచ్చు పడిపోతుంది. మనకి చూడండి ఘాట్ దాకా అయితే పెట్టేశాను. ఇప్పుడు పొడవు ఎంత ఉందో చూసుకుందాము. 23 ఇంచులు రావాలండి. 23 ఇంచులు అయితే రాలేదు, తక్కువ వచ్చిందనమాట. అందుకని మొత్తం ఉప్పు తీసి ఏంటంటే మళ్ళీ ఇలాగా కుచ్చు అయితే పెడుతున్నాను. మనం చేతితో కుచ్చు పెట్టుకుంటాం కదా, అలాగా సేమ్ కొంచెం మడతేసి చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను. ఇక్కడ క్లాత్ మరింత లేదండి మనకి, ఎందుకంటే పెద్ద సైజు వాడదు కదా, అందుకోసము. చూడండి ఇలాగ కుచ్చు పెట్టుకోవాలి. మనం మధ్యలో ఘాట్ పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ దగ్గరికి 23 ఇంచులు రావాలన్నమాట. 23 ఇంచులు వచ్చేలాగా పెట్టుకోండి. రాకపోతే మళ్ళీ ఉప్ప తీసి పెట్టుకోండి, పెద్ద కుట్టు పెట్టుకోండి, మనకి ఉప్ప తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు నేను కుచ్చు దాకా పెట్టేశాను. చూడండి 23 ఇంచులు వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ కుచ్చు పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు 1 ఇంచు తగ్గితే ఇటువైపు అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. రెండో సైడ్ వైపు చిన్నగా పెట్టుకుంటే అంటే లోపలికి గ్యాప్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 1 ఇంచు 1/2 ఇంచు అలాగైతే. చూడండి ఇలాగ మొత్తం కుచ్చు పెట్టేసుకొని నడుము ఇటువైపు కూడా మళ్ళీ ఘాట్ దగ్గరికి 23 వచ్చింది కదా, మళ్ళీ ఇటు నుంచి ఇటు కూడా 23 వచ్చేలాగా చూసుకొని ఇట్లా కుచ్చు మొత్తం పెట్టేసుకోండి. కుచ్చు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మనం లైనింగ్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇది ఫస్ట్ సగం కుట్టేటప్పుడు ఒకసారి ఉప్పు తీసి మళ్ళీ కుట్టాను అనమాట, సరిపోలేదు. ఇప్పుడు ఈ చివర అనేది ఒక 1.5 ఇంచ్ వరకు ప్లెయిన్గా ఉంచేసేయండి. ఈ చివర ఆ చివర మనకి ఖర్చులోకి పోతుంది కదా, అందుకోసము. చూడండి ఇప్పుడు నడుము మొత్తం అయితే చూసుకోవాలి. చూడండి 22.5 ఇంచులు వచ్చిందండి, 1/2 ఇంచ్ తగ్గింది, అయినా పర్వాలేదు. అటు ఇటు కొంచెం అటు ఇంచు అటు పావు ఇంచు కొంచెం లోపలికి వస్తుంది, అదేం పర్వాలేదన్నమాట. మనకి 1.5 ఇంచ్ దాకా ఉంది కదా ఖర్చు. అది ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ కి స్ట్రైట్ గా లేదని చూసుకుంటున్నాను, కట్ చేసుకున్నాను, స్ట్రైట్ గా లేని. ఇప్పుడు మనం కింద కుచ్చు పెట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ పొడవు పైన పార్ట్ పొడవు అనేది చూసుకోండి. చూసుకొని మనకి కరెక్ట్ గా 1.5 ఇంచ్ ఇది అటు ఇటు లైనింగ్ అనేది పైకి ఉంటే సరిపోతుంది. 1 ఇంచ్ అయినా పర్వాలేదు. ముందు మధ్యలోకి ఇలాగా అటు ఇటు స్ట్రైట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా లైనింగ్ ని సెంటర్ చేసుకొని లైనింగ్ ని సెంటర్ చేసుకొని ఘాట్ పెట్టేసుకోండి. ఘాట్ పెట్టుకున్న దగ్గరికి ఇప్పుడు 23 ఇంచులు రావాలన్నమాట మనకి కుచ్చు. ఇది లైనింగ్ ఎక్కువే ఉంది కాబట్టి ఇలాగ పెద్ద పెద్ద కుచ్చులు పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు మధ్యలోకి ఎంత వస్తుందో చూసుకోండి. చూడండి ఇక్కడ ఘాట్ వచ్చింది కదా, ఘాట్ దగ్గరికి చూసుకోండి ఎంత కరెక్ట్గా మనకి 23 ఇంచీలు వచ్చిందండి. ఇంక ఇటు కూడా అదే లెవెల్లో పెట్టేసుకోండి. మనం ఫస్ట్ ఎలా పెట్టేసుకున్నామో ఇంకా మనకి కరెక్ట్గా వచ్చింది కాబట్టి కొలత ఇంకా అదే లెవెల్లో ఇట్లాగ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక్కొక్కసారి కరెక్ట్గా అంతే వస్తుందండి, ఒక్కొక్కసారి పెచ్చు వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. ఇప్ప తీసి ఏం లేదు లైనింగే కాబట్టి మనం గట్టిగా లాగామంటే మొత్తం ఊడిపోతుంది. అలాగా పెద్ద కుట్టు పెట్టుకోవాలన్నమాట, మనకి ఈజీగా ఉంటుంది. ఉప్ప తీసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ దారం అయిపోయిందండి, చిక్కుపడింది అనమాట చివర ఉన్న కొంచెము. అలాంటప్పుడు మీరేం చేస్తారు, నేనైతే చూడండి ఇప్పుడు దారపుకండ తీసుకొని ఇట్లాగా దారపుకండ తీసుకొని దానికి దీనికి ముడి వేస్తానన్నమాట, మొత్తం ఉప్పు తీయకుండా. చూడండి ఇది ఒక టిప్ అండి. ఇట్లాగ 2 దారాలు కలిపి ఇట్లాగ ముడి వేసుకొని ఎక్స్ట్రా దారం కట్ చేసుకుంటాను. ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని కుట్టు వేస్తాను. ఒక్కొక్కసారి తెగిపోతుందండి, ఒక్కొక్కసారి స్ట్రైట్గా కుట్టు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి లైనింగ్ మెయిన్ క్లాత్ కుచ్చు పెట్టుకున్నాము, లైనింగ్ కుచ్చు పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని కలిపి ఒక కుట్టు వేసుకున్నాను. తర్వాత దాన్ని ఇట్లాగా మెయిన్ క్లాత్కి పైన బాడీ పార్ట్కి అంటిస్తున్నాను అనమాట.
ఇందాక 2 కుచ్చు పెట్టడం చూపించాను కదా, కుచ్చు పెట్టినవి 2 అంటించేసాను. అంటించేసిన తర్వాత ఇలాగ బాడీ పార్ట్ తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపేసుకుంటున్నాను మొత్తం ఇలాగ. చూడండి ఇలాగ వచ్చేలాగా చూసుకుంటున్నాను, చివరి దాకా చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని. మధ్యలో మనకి ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు అనేది పై వైపుకి జరిపేసి వేసేయండి కుట్టు. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చిందనమాట, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్నాం కదా, మళ్ళీ 2వ కుట్టు అనేది వేసుకోండి. దాని మీదే మళ్ళీ చివరి ఒక ఖర్చుకి ఒక కుట్టు వేసేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా. చూడండి చివరి వైపు ఒక కుట్టు కూడా వేసాను. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పీసులు ఏమన్నా దారాలు అంటే మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు చూడండి ఈ రెండో వైపు కూడా జాయింట్ చేసేయాలి. ఆల్రెడీ ఒకవైపు జాయింట్ చేసాం కదా పైన వైపు. ఇప్పుడు రెండో వైపు అనేది జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అటువైపు ఎంత పెట్టామో సేమ్ అంతే పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. రఫ్ లాక్కోండి ఫస్ట్. ఈ ఖర్చులు ఉన్నాయి కదా మనకి చంక దగ్గర ఖర్చులు, ఆ ఖర్చులు అనేది పై వైపుకి హ్యాండ్ వైపుకి ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇంకా సేమ్ ఘాట్ల దగ్గరికే వస్తుందన్నమాట, మనకి మెజర్మెంట్ ఏమీ తేడా రాదు. చూడండి ఇక్కడ ఖర్చులు కూడా పై వైపుకి పెట్టేసుకొని 2 ఒకే చోట ఉన్నాయో లేదో, కలిసినాయో లేదో ప్లస్ గుర్తు వచ్చేలాగా చూసుకోవాలి. ఇట్లాగ స్ట్రైట్గా పైన లైనింగ్ వదిలేసి లోపల క్లాత్ మాత్రమే వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం పైన మనకి ఇక్కడ కుచ్చుంది కదా, కుచ్చు కొంచెం పై వైపుకి వేసేసుకోండి, లోపల వైపు చూసి. చూడండి ఇక్కడ పై వైపుకి చివరి వైపు రఫ్ లాగేసేయండి. ఇలాగ ఖర్చు పెట్టి మళ్ళీ రెండో కుట్టు సేమ్ దాని మీదే రానివ్వండి. ఇప్పుడు చూడండి మూడో కుట్టు వస్తుంది, ఆ క్లాత్ అనేది లోపల ఇక్కడ కుట్టులో పడిందండి. చూడండి ఇదైతే అలా పట్టుకొని కొంచెం కిందకి రానిచ్చిన తర్వాత ఈ లైనింగ్ అనేది ముందు వైపుకి జరుపుకోవాలి. ఇంకా లోపల క్లాత్ అనేది లోపల వదిలేసేయాలన్నమాట. మీకు కుట్టితే అర్థమవుతుంది. చూడండి కొంచెం కిందకి వచ్చిన తర్వాత లైనింగ్ అనేది ఇలాగ రెండో వైపు కూడా లైనింగ్కి కుట్టు వేసేసుకోవాలి. ఇలాగ 2 కుట్లు వేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.